అమ్మా, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం గమనించుకున్నట్లయితే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా 12 రాశుల వారికి తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడంతో రోజుని ప్రారంభించడం అనేది ఒక పద్ధతి. అలాగే దాంతోపాటుగా అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈరోజు లక్ష్మీనారాయణులని స్మరించుకోవడం, ముఖ్యంగా అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలు, శతనామావళి మొదలైనవి చేసుకోవడం, దాంతోపాటుగా ఇంకా అవకాశం ఉన్నట్లయితే అమ్మవారికి సంబంధించిన దేవాలయాలకి వెళ్ళడం, కనకదార స్తోత్రం మొదలైనవి చేసుకోగలిగితే చేసుకోవడం విన్నా మంచిదే. ఇలాంటివి చేయడం బట్టి ఆర్థికపరమైన విషయాల్లో అన్ని విధాల అనుకూలతలు ఏర్పడడం, స్త్రీలకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే దాంతోపాటుగా ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అన్నీ తమకే వర్తిస్తాయని భావించకుండా ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత జాతకంతో కలిపి గోచారరీత్యా చెప్తున్న ఫలితాలని కలిపి చూసుకుంటూ గోచారరీత్యా ఎదురవుతున్న చిన్నపాటి ఇబ్బందుల్ని దానికి తగిన పరిహారాలు పాటించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చిన్న చిన్న సమస్యల్ని అధిగమించడం అనేది సులభతరంగా ఉంటుందన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం పెట్టాం.